చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లి కవితే ఒప్పుకోవటం లేదు అన్నారు. కేటీఆర్ కు ప్రతిపక్ష హోదాను కేసీఆర్ ఇవ్వటం లేదని చెప్పారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో స్వీపింగ్ ప్రెసిడెంటో తనకేం తెలుసని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ముందు ఆయన కుటుంబం అంతా ఒక తాటిపైకి రావాలన్నారు. కవితకు ఆమె ఇంట్లోనే విలువలేదని, తనకెవరితో శత్రుత్వం లేదు, వైరుధ్యం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అని మరోసారి గుర్తు చేశారు రేవంత్. తెలంగాణకు చేయాల్సిన నష్టమంతా కేసీఆర్ చేశారన్నారు. 2004-2014 మధ్య 700 టీఎంసీలు రాయలసీమకు పోతే కేసీఆర్ హయాంలోనే 1200 టీఎంసీలు సీమకు తరలించారని సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పారు. అధికారం డబ్బు వైరుధ్యాన్ని తెచ్చిపెడుతుందన్నారు. కేసీఆర్ ది గంజాయి బ్యాచ్, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని కామెంట్ చేశారు. డ్రగ్స్ టెస్టుకు రమ్మంటే పారిపోయిందెవరు? కేటీఆర్ పార్ట్నర్ ఫ్రెండ్ కేదార్ మిక్స్డ్ డ్రగ్ తీసుకుని దుబాయ్లో చనిపోయాడని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా తానే తెప్పించారన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తే చర్చకు తాను సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు. బాత్రూంలు కడిగే వాళ్లతో చర్చకు తాను పోను అన్నారు. జగదీష్ రెడ్డికి సోడా పోయడం తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్, రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన చట్టం వేర్వేరు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గొర్రెలు ఫార్ములా ఈ రేస్ హెచ్ఎండిఏ అధికారి శివబాలకృష్ణ కేసులో ఈడీ అరెస్టులు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావును ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదని క్వశ్చన్ చేశారు. కిషన్ రెడ్డి ఈడీకి సంబంధించిన మంత్రితో ఎందుకు కేసులను ఫాలో అప్ చేయటం లేదన్నారు. ఇక రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తున్నాయని, దేనికైనా సమయం రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తనకు వ్యక్తులు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పోరాటం నా చివరి అస్త్రం అన్నారు. టీఆర్ఎస్ 10 ఏళ్లలో సాధించలేని అంశాలను తాను సాధించానని గుర్తు చేశారు. 2018లో రిజర్వేషన్లను 23% కుదించిన కేసీఆర్ 50% మించేది లేదంటూ బీసీ రిజర్వేషన్ పైన చట్టం చేశారని కూడా అన్నారు. ఇక మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వటం లేదని గుర్తు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తీసివేసిన తర్వాత తెలంగాణలో తీసివేయమని అడగాలని అన్నారు. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ముసుగు వీరులున్నారని, పరిపాలన అంటే హైదరాబాద్లో ఫామ్ హౌస్లో కూర్చోవటం కాదు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ సలహాలిస్తే తాము వద్దన్నామా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.